ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ లక్ష్మణుడు అంగదుణ్ణి చూశాడు. అంతఃపురం బయట అంగదుడు ఉన్నాడు. అంగదుణ్ణి పిలిచన్నాడు, సోంగదం రోషతాం రాక్ష సందిదీశ మహాయశా సుగ్రీవ కథ్యతాం వత్స మమాగమనమిచ్యుత ఏష రామానుజ ప్రాప్త త్వత్సకాశం అరిందమ భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారి తిష్టతి లక్ష్మణ తస్య వాక్యే యది రుచి క్రియతాం సాధు వానర ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్చ వత్సవాక్యమరిందమా. నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రామచంద్రమూర్తి శోకమును పొంది ఉన్నాడని, రామచంద్రమూర్తి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణమూర్తి వచ్చాడని, ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడని, నీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి నీ పినతండ్రి ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఈ అంగదుడు లోపలికి వెడుతున్నాడు. అది మంత్రులంటే, సచివులంటే అది, దూరదృష్టి అంటే అది. ప్లక్షుడు ప్రభావుడు అనబడేటటువంటి ఇద్దరు మంత్రులు కూడా అంగదుడితో పాటు లోపలికి వెళ్ళారు. మంత్రులు లోపలికి వెడితే దాన్ని ఎవరో అభ్యంతర పెట్టడానికి వీలుండదు. అంగదుడితో పాటు వెళ్ళారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లక్ష్మణమూర్తి ఒక పిల్లవాడికి చెప్పాడు, యువరాజుకి. యువరాజుకు కూడా భయమే లక్ష్మణుడంటే. తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంగదుడు కర్తవ్యం చేయడమా, అంగదుడు చెప్పిన దాన్ని బట్టి సుగ్రీవుడు ప్రాణాలు నిలబడ్డామా అన్నది ఎవరి చేతిలో ఉంది? అంగదుడి చేతిలో లేదు, సుగ్రీవుడి చేతిలో ఉంది. సుగ్రీవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడని మంత్రులకి తెలుసు. అసలు విపరీతమైనటువంటి భావోద్రేకంతో మధుపానాసక్తుడై కామాతురుడై ఉన్నాడు తప్ప అంగదుడు చెప్పింది చెవిలోకి వెళ్ళడం కాదు, మనసులోకి వెడుతుందా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు అంగదుడితో లక్ష్మణుడు ఏమన్నాడు? వెళ్ళి చెప్పి బయటికి వచ్చి నాకేమైందో చెప్పన్నాడు. నించునున్నాడు. వెళ్ళి లోపల ఉండిపోతే కోపగిస్తాడు. ఇప్పుడు అంగదుడు కారణం అవుతాడు. అంగదుడు వెళ్ళి చెప్పిన తర్వాత చెప్తాడు, అయ్యా బయట లక్ష్మణమూర్తి ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడతారట. తప్ప తాగి తూల్తూ అంతమంది కాంతలతో రమిస్తున్నటువంటి సుగ్రీవుడు అని ఊరుకున్నాడు అనుకోండి. ఎన్ని మాటలు చెప్తాడు? రాజు కాబట్టి తిరిగి వచ్చి ఆయన మధుపానం చేస్తున్నాడు, భార్యలతో క్రీడిస్తున్నాడు, నేను చెప్పాను కానీ ఆయన చెవికి ఎక్కినట్టు లేదు అన్నాడు అనుకోండి. ఏ సుగ్రీవుడు బతుకుతాడా? ఇక బతకడు. ఈ దోషానికేగా కాలం దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అంగదుడు వచ్చి చెప్పడం కాదు, అంగదుడు వచ్చి చెప్పే లోపల సుగ్రీవుడి ప్రాణములు నిలబడేటట్టుగా చెయ్యాలి ముందు. కాబట్టి వీళ్ళని వెళ్ళమన్నారా వెళ్ళమనలేదా కాదు, ప్రభు ప్రాణములను కాపాడడం అన్నది అంగదుడు వెళ్ళి రావడంలో ఉంది. కాబట్టి పిల్లాడి మీద వదిలేసి పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు, చెప్పినా చెప్పకపోయినా తాము వెళ్ళాలి, వెళ్ళి ప్రభువుని రక్షించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకుని వెళ్ళారు వాళ్ళిద్దరూ లోపలికి. అంటే మంత్రులు అన్న వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉండేదో, ఎంత గొప్పగా ప్రవర్తించేవారో, ఎంత దూరదృష్టితో వాళ్ళు ఉండేవారో ఒక సంఘటనని చూస్తే శ్రీరామాయణాన్ని పరిశీలనం చేస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉండేది. పెద్దరికము అన్న మాట యొక్క బాధ్యత, కర్తవ్యం ఏమిటో. పెద్దరికం ఉన్నవాడు విషయాన్ని మనసులో పెట్టుకుని అది పగలకుండా ఎలా రక్షించాలో, ఎంత జాగ్రత్తగా తాను ప్రవర్తించవలసి ఉంటుందో. రామాయణం చదివితే మీకు అటువంటి ఆలోచన ధోరణి అలవాటు అవుతుంది. పెద్దరికం అన్న మాట పెద్దరికంగా నిలబెట్టుకోవడం అలవాటు అవుతుంది. కీర్తి కోసం పెద్దరికం కాదు. ఏరా ఇంతసేపు అయింది, నువ్వు నమస్కారం పెడతావో లేదో అని చూస్తున్నాను, నేనెందుకు కనపడతాను రా అండం కాదు పెద్దరికం అంటే. వస్తున్న ఇబ్బందుల్ని కడుపులో పెట్టుకుని అవి పగలకుండా రక్షించగలిగినటువంటి నైపుణ్యంతో ప్రవర్తించగలగడం పెద్దరికం. అది నీకు ఉండాలి. అంతేగాని పెళ్లిలో మనం చూస్తుంటాం, కొంతమంది కాలు మీద కాలేసి కూర్చుంటారు. ఏ మనవడి వరసవాడో ముని మనవడి వరసవాడో అలా వెళ్తుంటాడు. వీళ్ళు పలకరించరు. అంటే వీళ్ళు పలకరిస్తే వీళ్ళ మర్యాద పోయినట్టు. పాపం ఆ పిల్లాడేదో అటు ఇటు తిరిగి అందరినీ పలకరించి ఒక గంట పైగా మీ తాతగారు అదిగోరా అంటారు. వచ్చి తాతయ్య నేను ఇదిగో ఇప్పుడే వచ్చాను, తాతయ్య బాగున్నావా అంటాడు. చూస్తున్నాను రా, 11ంటికి వచ్చావు, 1 గంట అయింది, తాత ఇప్పుడు కనపడ్డాడు నీకంటాడు. నువ్వు చూసావుగా, నువ్వెందుకు వెళ్ళి పలకరించావు? కాల్సనా నీ పెద్దరికం? మనవాణ్ణి చూసి నువ్వు వెళ్ళి పలకరించలేవు? ఏమిటి నీ పెద్దరికం? నీకు నమస్కారం చేయాలని నువ్వు అనుకుంటే రోడ్డు పక్క పెరిగిన చింత చెట్టుకి నమస్కారం చేయాలి. నీకన్నా ముందు పుట్టింది అది. వయస్సు వల్ల కాదు పరిణితి, జ్ఞానము వలన పరిణితి, నీ ప్రవర్తన వలన పరిణితి.
అన్ని వేళలా వయసుతో పెద్దరికాన్ని గౌరవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ పరిణితిని సంతరించుకోకపోతే ఆ పెద్దరికాన్ని భరించడం కష్టం. కాబట్టి పెద్దరికం వయసుతో పాటు అనుభవాన్ని పెంచుకోవాలంటే ఒక్కటే రామాయణం చదువుకోవడమే. రామాయణం బాగా చదువుకుంటే ఇలా ఉండాలన్నమాట అని బాగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ తాను చొరవ తీసుకుని వెళ్ళి నాన్న ఇలా కాదు ఇలా చెయ్యి అని చక్కగా చెప్పి కార్యం బాగా జరిగేటట్టు చేసి నా పెద్దరికం నిలబడింది చక్కగా చేయించేశాను కదా అని పొగట్ట కోసం ఆశించకుండా నువ్వు వెళ్ళిపోతావు అంతే సంతోషంగా. అది పెద్దరికం అన్న మాటకు అర్థం. తప్ప నాకేమిస్తారు దీనివల్ల, నాకేమొస్తుంది ప్రయోజనం దీనివల్ల, ఇక్కడ నా పెద్దరికం గుర్తించారా లేదా. కొంతమంది చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మస్థానంలో ఒక ఆయన కూర్చుంటాడు, ఆయనకి తెలియదండి వైదిక మార్గం, ఆయన చేయిస్తాడు. కాదు, ఆవిడ ప్రత్యేకం ఓ చిన్న చాపం ఒకేసుక అక్కడ కూర్చుంటుంది. కూర్చుని మా ఇంట్లో అది అలవాట్లేదు అది వద్దంటుంది. అదేమిటమ్మా వేదప్రోక్తం అమ్మా, ఇది చెయ్యాలి, మాకు అలవాట్లేదు వీల్లేదంటుంది. ఏం తెలుసు, ఏం తెలియదు, ఏం తెలియకపోయినా ఎందుకు అలా అనడం అంటే పెద్దరికం. అలా చేయిస్తే తన పెద్దరికం నిలబడిందని ఓ సంతోషం. ఇప్పుడు అది చేపి కొంచెం అలా కుదరదులేమ్మా నువ్వు ఊరుకో అమ్మా చెయ్యి అన్నారనుకోండి, ఇంకా నేను ఎందుకని పెట్టేసరి తీసుకుంటుంది ఆవిడ. అదేమిటి పెళ్ళింట్లో నేను అలా చెయ్యొచ్చా, ఇదేం పెద్దరికం అని ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఎవరి మీద ఆక్రోశంతో మాట్లాడటం లేదు. పెద్దరికం అన్నది దేనికి పనికి రావాలంటే తనకన్నా వెనక పుట్టిన వాళ్ళ సంతోషానికి పనికి రావాలి. తనకన్నా వెనక పుట్టిన వాళ్ళందరినీ ఏడిపించడానికి పనికి వచ్చిన పెద్దరికం కాల్చనా దేనికండి అది. అలా ఉండకూడదు, తప్పది. నేను రామాయణం చెప్తూ అలాగే చెప్పగలను, ఇంకోలా చెప్పడం నా చేత కాదు. ఒకవేళ నేను చెప్పింది అంత బాగుండకపోతే నన్ను క్షమించండి. కాబట్టి ఇప్పుడు అంగదుడు లోపలికి వెళ్ళాడు, ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినటువంటి అంగదుడు సుగ్రీవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు, తారకాళ్ళకి నమస్కారం చేశాడు, రుమకాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఇద్దరు భార్యలతోటి శయనాగారంలో బాగా మధువు సేవించి తానుండడం కాదు, ఆయన భార్యలు కూడా సేవించి ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు. అటువంటి చోట ఒక కొడుకు వెళ్ళి నమస్కారం పెట్టి మాట్లాడడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆలోచించండి. నేను ఒక్క మాట చెప్తా, అంతకన్నా దాటి చెప్పడం నా సంస్కారానికి కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు తల్లులు, ఆయన తండ్రి, వాళ్ళు అలా ఉండగా ఓ కొడుకు వెళ్ళి నమస్కారం చేయడం అన్నది ఆయనకి ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. ఇంకొకప్పుడు ఇలా ఉండకుండా ఉంటాడు, వెళ్ళి చెప్తాను మా నాన్నగారికి అనడానికి అలా ఉండకుండా తండ్రి ఉంటాడన్న నమ్మకం లేని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడికి చెప్పుకోలేడు అంగదుడు. ఇది చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టే పెద్దరికంగా మారడం అంటే. కాబట్టి ఇప్పుడు పాపం అలాగే వెళ్ళి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అంజలి ఘటించి చెప్పాడు, లక్ష్మణమూర్తి కోపంగా ఉన్నారు, రాముడు శోకంతో ఉన్నట్ట, ఆయన చెప్పమన్నది చెప్పడానికి వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు, నిన్ను కలుస్తానంటున్నాడు, నన్ను వచ్చి ఏ మాట చెప్పమన్నాడు, కాబట్టి నేను ఏం చెప్పను అని అడిగాడు. ఈయన చెప్పిన మాట ఆయన మనసులోకి వెళ్ళలేదు, ఆయన తలకెక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే ఆయన మనసు ఇక్కడ లేదు, ఇంకొక దాని యందు అనురక్తమై ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన వినే స్థితిలో లేడు. ఇప్పుడు కాసేపు మీరు ఆ పనులు ఆప్ చేసి ఇది వినండి అనే స్థితిలో కొడుకు లేడు. చూడండి ఆ వ్యసనము హనుమ చెప్పింది ఇదే కదా, వచ్చేసిందా లేదా ఆ పరిస్థితి. చూస్తుండగా వచ్చేసింది అంతే, ప్రాణ సంకటంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం పనిచేసింది. కేవలం మిత్రుడు చంపకూడదు అనుకున్న రాముని యొక్క అనుగ్రహమే బహుశా సుగ్రీవుణ్ణి కాపాడింది. లక్ష్మణుని యొక్క కోపంతో లక్ష్మణుడు దగ్గరికి వచ్చి అంగదుడు మాట చెప్పిన తరువాత లోపలికి వెడదామని ముందుకు నడిచొస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి భయపడిపోయినటువంటి కొన్ని వేల వానరములు ఏకకాలంలో ఒక పెద్ద నాదం చేశాయి.